హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్. ముందుగా అయితే అందరికీ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. కొత్త సంవత్సరం కదా, కొత్తగా మనకి ఇష్టమైన ఫుడ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అస్సలు చికెన్ బిర్యానీ అస్సలు అల్టిమేట్, అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చిందనమాట. మీరు న్యూ ఇయర్కి ఏం ఫుడ్ వండుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకటి కింద కామెంట్ చేయండి. అట్లనే మనం మాట్లాడుకోవాలంటే న్యూ ఇయర్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే చిన్నప్పటి గ్రీటింగ్ కార్డ్స్, అలాగే ముగ్గులు, ఫ్రెండ్స్ వచ్చి మన ఇంటికి వచ్చి గ్రీటింగ్స్ ఇస్తారు, అట్లా మనం వెళ్ళి ఫ్రెండ్స్కి ఇవ్వడం, అసలు అది చిన్నప్పటి గుర్తులు అనమాట. అవి మళ్ళీ తిరిగి రావు, కానీ అవి గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అలానే వెళ్ళిచ్చే వాళ్ళ చెప్పండి, కింద కామెంట్ అయితే చేయండి. అలానే మీకు 2024 ఎలా గడిచింది? కొంచెం గుడ్ ఉండొచ్చు, కొంచెం బ్యాడ్ ఉండొచ్చు. బ్యాడ్ని వదిలేసి గుడ్ని గుర్తుపెట్టుకుంటూ 2025లోకి జంప్ అవ్వడమే. నెక్స్ట్ ఇయర్ కూడా 2024 కంటే ఇంకా సూపర్గా ఉండాలని అందరి గురించి కోరుకుంటాను. అట్లనే అందులో మేము కూడా ఉండాలి, మాకు కూడా సూపర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో వ్లాగ్ అయితే ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. అట్లనే మా ముగ్గులు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ముగ్గులు అయితే వేసామన్నమాట మేము. సో కామెంట్ చేయండి గాయస్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.